ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం పుట్టిన దేశంలో ఆ మతానికి చెందిన గుళ్ళకే స్వేచ్ఛ లేదంటే మీరు నమ్ముతారా? ఇది మన భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎదుర్కొంటున్న ఒక చేదు నిజం. మన సనాతన ధర్మం వేల సంవత్సరాల నాటిది, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా పురాతనమైనది. కానీ ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న మన హిందూ దేవాలయాలు మన సొంత దేశంలోనే ప్రభుత్వాల చేతిలో బందీలుగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో వేలాది హిందూ దేవాలయాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. అంటే ఆలయానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఆలయ నిర్వహణ ఎవరు చూడాలి, అన్ని ప్రభుత్వ అధికారులే నిర్ణయిస్తారు. భక్తులు దేవుడికి సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలను ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తోందనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడే అసలు అన్యాయం మొదలవుతుంది. ఈ నియంత్రణ కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ఉంది. మన దేశంలోని మసీదులు తమ వ్యవహారాలను, తమ ఆస్తులను వక్ఫ్ చట్టం ప్రకారం వాళ్లే స్వయంగా నిర్వహించుకుంటారు. వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అలాగే చర్చిలు కూడా తమ సొంత ట్రస్టులు, సొసైటీల ద్వారా తమ ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా స్వేచ్ఛగా చూసుకుంటాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇది మతాల పట్ల సమానత్వమా? ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను మాత్రం ప్రభుత్వం నియంత్రించడం, వాటి డబ్బును తీసుకోవడం, మిగతా మతాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఇది వివక్ష కాదా? ఈ దేశాన్ని తీర్చిదిద్దింది సనాతన ధర్మం. మిగతా అన్ని మతాల ప్రార్థనా స్థలాలలాగే హిందూ దేవాలయాలకు కూడా అదే స్వేచ్ఛ, అదే గౌరవం దక్కాలి. ప్రభుత్వ నియంత్రణ నుండి మన ఆలయాలకు విముక్తి లభించాలి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.